చేసిన జిల్లా నాయకులకు, నలుమూలల నుంచి వచ్చిన సోదరుల కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాకు కరెక్ట్ సబ్జెక్ట్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావము ఆవశ్యకత. ఈరోజు మనమందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. పెద్ద రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీరందరికీ రాజకీయ చైతన్యం వచ్చినదే పెద్ద ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఇక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ 90% మందికి రాజకీయంగా భవిష్యత్తు అనేది చిన్న పది ఉండొచ్చు, పెద్ద పది ఉండొచ్చు, ఏ పదవైనా ఉండొచ్చు. రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే మనందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయి లేకుండా పార్టీ అనేది మనం పార్టీని నమ్ముకుంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకో రోజు కాకపోతే ఒక పార్టీ నీడ కింద ఉండబట్టే మన గుర్తింపు గౌరవం అనేది ఉంటుంది. పదవులే ముఖ్యం కాదు, పదవులు ఉంటేనే రాజకీయం కాదు. పదవులు లేకుండా కార్యకర్తలకి మన పార్టీని కాపాడేదానికి మనమందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా కృషి చేయాలి. మనం అధికారంలోకి వచ్చాం. ఈరోజు బ్రహ్మాండంగా అపోజిషన్ పార్టీ ఎవరు మాట్లాడేవారు కూడా లేరు. కానీ రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి. మనం ఏ రకంగా అయితే జిల్లాలో పట్టు సాధించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా మనం పట్టు సాధించాలంటే అందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పొత్తులు ఉన్నాయి. పొత్తు ధర్మాన్ని కూడా గౌరవించాలి. మరి మనం అందరూ కూర్చొని ఎట్లా రేపు స్థానిక సంస్థలు అనేది ఒక రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం కార్యరూపం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు నేను అన్నిగా భావించడం లేదు. మనది జిల్లా మహానాడులో నిన్న నియోజకవర్గ మహానాడు జరుపుకున్నాం. నియోజకవర్గ మహానాడులో మన పార్టీకి సేవ చేసిన వాళ్ళు రాజమండ్రి మహానాడు తర్వాత ఎంతమంది కీర్తి శేషులయ్యారు వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ చదివి ఉంటే బాగుండేది. మరి అధ్యక్షులు వారు అన్ని కలిపి ఒకే దాంట్లో మౌనం పాటించామని చెప్పడం జరిగింది. నేను తప్పుగా మాట్లాడడం లేదు. దాన్ని వాళ్ళ పేర్లన్నీ స్పరిస్తే కొద్దిగా బాగుండేది. రేపు మహానాడులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పార్టీ ముఖ్యమైన నాయకుల పేర్లు చదవడం అనేది ఒక అనవాయితీ. ఆ రకంగా చేయాలి. మరి ముఖ్యంగా మహానాడులో అన్ని నియోజకవర్గ మహానాడులో కొన్ని అంశాలు తీర్మానాలు కూడా చేసి జిల్లాకి రాష్ట్రానికి పంపించాం. అది కూడా ఇక్కడ చర్చించాలనేది రాష్ట్ర పార్టీ వారి ఆదేశాల్లో ఉంది. అది కూడా ఒకవేళ ఇది అయిన తర్వాత కానీ అవన్నీ కూడా మీకు వచ్చినాయి. అవన్నీ కూడా మీరు రాష్ట్ర పార్టీకి పంపండి. మరి ముఖ్యంగా రేపు 27, 28, 29 కడపలో రాయలసీమలో ఫస్ట్ టైం కడపలో పెట్టాం. ఎందుకు పెట్టాం? 10 మందిలో 7 మంది మన వాళ్ళు గెలిచారు. కాబట్టి కడపలో రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి అక్కడ ఈసారి మహానాడు పెద్ద ఎత్తున 5 లక్షల మందితో లాస్ట్ రోజు మరి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 27, 28 ప్రతినిధులు అంటే నేను క్లారిఫికేషన్ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకున్నా. గతంలో ఎవరైతే మన జిల్లా నుంచి రాష్ట్ర అనుబంధ సంఘాలు కానీ, రాష్ట్ర పార్టీలో కానీ, జిల్లా పార్టీలో కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా మనము ఈ క్లస్టర్లు, యూనిట్ మెంబర్లు వీళ్ళందరూ కూడా అంటే 23,000 మంది
175 నియోజకవర్గాలు, బహుశా ఒక్కొక్క నియోజకవర్గానికి 130 మంది. మనం అందరూ కూడా మన జిల్లా నుంచి మరి 7 నియోజకవర్గాలు పాండ్యం కూడా కర్నూలులోనే సగం ఉంటుంది కాబట్టి 26వ తారీఖు మనము రాత్రి కల్లా ఈ ప్రతినిధులు అనే వాళ్ళందరూ కూడా ఎవరు ఏమనేది ప్రతి ఎమ్మెల్యేకి ఇన్ఛార్జీలకు వస్తాయి. వాళ్ళందరూ 26, 27 అక్కడ ఉండాలి. లాస్ట్ 29వ తారీఖు పబ్లిక్ మీటింగ్. అది మనము ఈ మా ప్రాంతం నుంచి అయినా 4 గంటలు కడపకు పోతాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది. ఉదయం ఎక్కడైనా మనము ఏ రకంగా పోవాలనేది ఆ ఎమ్మెల్యేలు, ఆ ఇన్ఛార్జీలు, మరి జిల్లా నాయకత్వం అందరూ ఆలోచించి మరి దానికి మన సోదరుడు రెడ్డి గారినే జన సమీకరణ అదే మోస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది. అది ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. మరి అది ఎట్లా ప్లాన్ చేస్తారు, ఏ రకంగా పోవాలి, అది లాస్ట్ రోజు ఏమంటే మన నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో మన పార్టీని ఉపాధించే క్యాడర్ నాయకులందరూ బయలుదేరిపోయి ఆ పబ్లిక్ మీటింగ్ చూసిన తర్వాత రిటర్న్ గా రాత్రి రావచ్చు. ఈ ఏర్పాట్ల గురించి మరి జిల్లా అధ్యక్షులు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, మిగతా అందరూ కూడా ముఖ్యస్థులందరూ చర్చించి మన కర్నూలు జిల్లా నుంచి రాయలసీమలో కడప అంటే సొంతం, అది ఆ జిల్లా కాబట్టి వాళ్ళే 2,10,000 మందిని పోగు చేస్తారని పేపర్ల ద్వారా చూసాం. మరి కర్నూలు, ఉభయ కర్నూలు, నంద్యాల ఈ 14 నియోజకవర్గాల్లో కనీసం రాయలసీమ నుంచి మన జిల్లా నుంచి మినిమం నియోజకవర్గానికి 5,000 తప్పకుండా 14 నియోజకవర్గాలు 70,000 మంది. ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోవచ్చు. వరగారపల్లి, ఆలగడ్డ అవన్నీ కడప దగ్గర. మరి అందరూ నాయకులందరూ ఆలోచన చేసి ముందుగా ప్లాన్ చేసుకుంటే మన కర్నూలు జిల్లా నుంచి కూడా 1,00,000 మంది మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీసుకోవడానికి మన జిల్లా నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కార్యరూపం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 12 సీట్లు గెలిచాము. చాలా మందికి రాజకీయంలో కూడా గుర్తింపులు వచ్చాయి, పదవులు వచ్చాయి. మరి అందరూ కూడా మనమందరూ అనుకుంటే ఒక 5% ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఆ రకంగా ఆలోచించండి. పార్టీ అనేది అందరికీ ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఏమి రాకున్నా పార్టీ బతికున్న రోజులు ప్రతి ఒక్క కార్యకర్త ఈ పార్టీ నుంచి నాకు ఏదో కాస్తో కూస్తో గౌరవం మర్యాద ఉందని భావిస్తే అందరికీ పదవులు అంటే ఎంతమందికి ఇస్తారు. ఏ పార్టీ అయినా ఎవరు ఇస్తారు? అందరికి ప్రతి ఒక్కరు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎంతమందికి ఇస్తారు? మనకి రాకపోతే పార్టీ అనే అభిమానం ఉండాలి. పార్టీకి సేవ చేయాలి. మనకు పార్టీకి సేవ చేస్తే మన నియోజకవర్గంలో గుర్తింపు ఉంటే చాలు. అదే పెద్ద పదవి. ఆ రకంగా ఎవరైనా పదవులు రాని వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దండి. అందరికీ అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా మన పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా వేరే పార్టీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు తదనంతరం లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఈరోజు ఈ 5 ఏళ్ళు పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, చాలా రకాల ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రజలు మన పార్టీకి పట్టం కడతారు. ఈ ఎన్డీఏ కూటమి శాశ్వతంగా రాజకీయాలు ఉన్నన్ని రోజులు ఉంటుందని నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం మహానాడుకు సంబంధించిన తీర్మానాల్లో ఆదోని మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టాలి. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలి. మైనారిటీల కొరకు పూర్తయిన నేటి వరకు ప్రారంభం కాని మైనారిటీ ఐటీఐ కాలేజీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మరియు మైనారిటీ ఉర్దూ జూనియర్ కాలేజీకి అవసరమైన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కేటాయించి ప్రారంభించాలి. మైనారిటీ షాదీఖానా కొరకు 2018లో 2.20 కోట్లు మంజూరు. అందులో ₹1 కోటి ఎంపీ ఫండ్స్ ఖర్చు చేయడం అనేది మిగిలిన నిధులను కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలి. త్రాగునీటి అవసరాల కొరకు అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి. నిరుద్యోగుల ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. చిన్న రైతులకు పాడి పశువులకు
గొర్రెల కోళ్ల యూనిట్ల సబ్సిడీపై అందించాలి, వృత్తి పని వారికి పనిముట్ల సబ్సిడీపై ఇవ్వాలని ఈ తీర్మానాన్ని మీనాక్షి గారి ఆధ్వర్యంలో మహానంలో చేసిన తీర్మానాలకు మీరందరూ ఏకగ్రీవంగా చప్పట్లతోటి తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. వేదావతి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును.
ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కిడ్ డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.